ఈ రోజే ఉగాది. మర్చిపోకుండా రూ. 5 బిళ్ళతో ఇలా చేయండి. రూ. 5 బిళ్ళతో ఇలా చేస్తే చాలు సంవత్సరం అంతా కూడా డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది. అలానే కాకుండా సంవత్సరం అంతా కూడా మీకు తిరుగుండదు. అలానే మనకేంటంటేనండి క్రోధీనామ సంవత్సరం అంటే ఉగాది ఈ రోజు పర్వదినం, గొప్ప పర్వదినం. ఈ రోజు అందరూ కూడా ఏంటంటే ఆనందంగా, సంతోషంగా ఉంటూ ఉంటారు. అలానే కాకుండా రకరకాల పిండి వంటలు, అలాగే వచ్చేసి ఏంటంటే ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసుకొని తినటం, పంచాంగం చూసుకోవటం, పంచాంగ శ్రావణం చేయటం, అలానే కాకుండా మనకు ఎలా ఉండబోతుంది, అలానే మనకు ఏం జరగబోతుంది, సంవత్సరం పొడుగునా కూడా మనం ఎలాంటి విషయాలలో, అలానే కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ అంటే పంచాంగం చూసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే మీరు ఏంటంటేనండి రాత్రికి పడుకునే ముందు ఈ రూ. 5 బిళ్ళ పరిహారం అనేది చెయ్యండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. మీ జీవితం అనేది మారిపోతుంది. మీకు అదృష్ట ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. అలానే కాకుండా ఏంటంటే ధనము రావటము, ఐశ్వర్యము పెరగటము, మీ దరిద్రం అంతా కూడా పోవటము, సంవత్సరం అంతా కూడా మీరు రాజయోగాన్ని అనుభవించటం, ఇలాంటివి చూడగలుగుతారని మనకు పండితులే చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి, ఈ ఉగాది రోజున రాత్రికి మీరు నిద్రించే ముందు అంటే రాత్రికి మీరు నిద్రించే ముందు రూ. 5 బిళ్ళతో పరిహారము చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట. శాస్త్రాల ప్రకారం అలానే కాకుండా ఏంటంటేనండి నార్మల్గా మనం చెప్పుకోవాలంటే రూ. 5 బిళ్ళ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట. రూ. 5 బిళ్ళ అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైనది అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి మీరు మర్చిపోకుండా చక్కగా రూ. 5 బిళ్ళతో మీరు నిద్రించే ముందు ఈ పరిహారం చేయండి. ఇలా కనుక చేసినట్టయితే దరిద్రంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాగే కాకుండా సంవత్సరం అంతా కూడా దరిద్రం రాకూడదు, డబ్బు బాగా రావాలి, ఇబ్బంది ఉండకూడదు అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేయండి అంటే కనుకనండి రూ. 5 బిళ్ళని తీసుకోండి. రాత్రికి నిద్రించేటప్పుడు రూ. 5 బిళ్ళని చక్కగా కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. 5 అనే సంఖ్య అమ్మవారికి ఇష్టము. అలానే కాకుండా రూ. 5 బిళ్ళ అంటే కూడా లక్ష్మీదేవి ఇష్టపడుతుందన్నమాట. 5 అంటే అమ్మవారికి ఇష్టకరమైనది అని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంవత్సరం పొడుగునా కూడా ధనధాన్యాలకు లోటు లేకుండా చక్కగా ఉండటానికి ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది అని మనకు పండితులే చెబుతున్నారన్నమాట. కావున ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. దీంట్లో మనం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఏంటంటే కనుక మనం కేవలం ఒక రూ. 5 బిల్లని తీసుకోవాలంటేనండి రూ. 5 బిల్లని తీసుకొని రాత్రికి నిద్రించేటప్పుడు అంటే కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. ఎలా చెప్పాలంటే కనుకనండి కొత్త సంవత్సరం అంటే ఈ క్రోధీనామ సంవత్సరం బాగా కలిసి రావాలి. అలానే కాకుండా ఏంటంటే ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏంటంటే అందరూ కూడా కోపంతో రగిలిపోతారు. ఈర్ష్యలు, ద్వేషాలు, అలానే కాకుండా ఏంటంటే కోపాలు ఎక్కువగా పెరుగుతాయి. ప్రతి చిన్నదానికి కూడా కోపం అనేది రావటం ఈ సంవత్సరంలో మనం చూడగలుగుతామని మనకేంటంటే జ్యోతిష నిపుణులు చెబుతున్నారనమాట. అందరికీ కోపం కంట్రోల్లో ఉండాలన్నా, అలానే కాకుండా ఏంటంటే ఈ సంవత్సరం మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం చక్కగా ఉండాలన్నా సరేనండి, ఈ పరిహారం మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుందని మనకు పండితులు చెబుతున్నారనమాట. శాస్త్రాల ప్రకారం, పండితుల ప్రకారం ఏంటంటే ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఒక రూ. 5 బిళ్ళని తీసుకొని రాత్రికి నిద్రించేటప్పుడు కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని సంవత్సరం అంతా కూడా మేము రాజయోగాన్ని అనుభవించాలి, దరిద్రం ఉండకూడదు, దరిద్రం దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండాలి అనేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పేసుకొని మీరు ఏంటంటే రూ. 5 బిళ్ళని రాత్రి పడుకునేటప్పుడు మీ దగ్గర పెట్టుకోండి. రూ. 5 బిళ్ళని ఒక దైవ రూపంగా భావించండి. రూ. 5 బిళ్ళని దేవతా శక్తిగా పోల్చండి. అలానే కాకుండా 5 లక్ష్మీదేవికి ఇష్టకరమైనది కాబట్టి రూ. 5 బిళ్ళ అమ్మవారి స్వరూపంగా మీరు అంటే భావించుకొని అనంతరం ఏంటంటే ఈ రూ. 5 బిళ్ళని మీ దగ్గర పెట్టుకొని మీరు నిద్రించండి. అంటే రూ. 5తో పరిహారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కదా, ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు సంవత్సరం పొడుగునా మనపై ఉంటుందన్నమాట. మనకు ధన ద్వారాలను తెరిపించడానికి, ధనాన్ని రప్పించడానికి, ధనం లేక మనం బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా సరేనండి, అది మనకు అందటానికి కూడా లక్ష్మీదేవి ఏంటంటే ఈ పరిహారాన్ని పనికి అంటే వచ్చేలాగా చేస్తుంది. అంటే ఈ పరిహారం సిద్ధించి ఫలితాలను ఇచ్చేలాగా చేస్తుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి. ఈ యొక్క పరిహారం మన యొక్క స్థితిగతిని మార్చేసి మనకు సంవత్సరం అంతా కూడా రాజయోగాన్ని అందించడానికి, మన దగ్గర ఉండే దరిద్రాన్ని తీసేయటానికి, ధనానికి సంబంధించిన ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఆ ఇబ్బందిని కూడా చక్కగా తొలగించటానికి రూ. 5 బిళ్ళ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. ఇలా మీరేంటంటే రూ. 5 బిళ్ళని తీసుకొని ఇంకా మీరు సంకల్పం చెప్పుకొని అనంతరం మీతో పాటు పెట్టేసుకొని పడుకోండి. అలాగే కాకుండా మీకు ఈ సంవత్సరం ముఖ్యంగా అండి మనం చెప్పాం కదా
క్రోధి నామ సంవత్సరంలో ఏంటంటే కోపాలతో రగిలిపోతారు, ద్వేషాలు, ఈర్ష్యలు ఇవన్నీ కూడా పెరుగుతాయండి సర్వసాధారణంగా. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరానికి అధిపతి కుజుడు, అంటే కుజుడే ఈ యొక్క సంవత్సరం పరిపాలిస్తూ ఉంటాడనమాట. కాబట్టి కుజుడు మన చేత ఏదైనా, అంటే నార్మల్గా ఏంటంటే కుజుడు అధిపతి కాబట్టి మనం ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేశామనుకోండి, మన చేత కుజుడు మళ్ళీ మళ్ళీ చేయిస్తూ ఉంటాడనమాట. అలా కాకుండా మనం చక్కగా ఉండి, అంటే ఐశ్వర్యం పొందాలి, సంవత్సరం అంతా కూడా అష్ట ఐశ్వర్యాలు మనకు ప్రాప్తించాలి అంటే మనం ఇలా సంకల్పం చెప్పుకొని 5 రూపాయల బిల్లని మన దగ్గర పెట్టుకొని మనం నిద్రించాలి. తెల్లవారి లేచిన తర్వాత ఈ 5 రూపాయల బిల్లని పక్కన పెట్టేసి స్నాన కార్యక్రమాలు చేసుకొని మన వీలుని బట్టి మన యొక్క అంటే స్థితిగతిని బట్టి మనం మన పనులు చేసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ 5 రూపాయల బిల్లని మీరు ఏం చేయాలంటే కనుక గుడికి వెళ్తే దగ్గరలో ఉండే ఆలయంలో హుండీలు ఉంటాయి కదా, ఆ హుండీలో వేసేయండి. ఇలా వేసేసి చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పుకోండి. అంటే మాకు చక్కగా ఉండాలి, దరిద్రం ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు, అంటే అనార్థాలు జరగకూడదు, చక్కగా మాకు రాజయోగం పట్టాలి, సంవత్సరం అంతా కూడా మేము ధనధాన్యాలతో చక్కగా ఉండాలి అనేసి సంకల్పం చెప్పుకొని ఈ 5 రూపాయల బిల్లని ఏంటంటే మన దగ్గర పెట్టుకున్నామా, మనం పడుకున్నామా, తెల్లారి లేచామా, ఆ తర్వాత మన పనులు చూసుకొని అనంతరం ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు లేదంటే గుడి పక్కన ఉంటే గుడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి 5 రూపాయల బిల్లని ఏంటంటే కనుక హుండీలో వేసేయాలి. ఇలా కనుక చేసినట్టయితే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే కష్టాన్ని, సమస్యని తొలగించుకోండి. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికైతే మనకు అంటే ఫలితాలు అధికంగా వస్తాయని చెప్పడం జరుగుతుందన్నమాట. కావున ఈ రోజున ఈ పరిహారం చేయండి, చేసేసి ఫలితం పొందండి. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం అంటే కుజుడు, అంటే ఈ సంవత్సరానికి అంటే ఇప్పుడు ఈ ఉగాది నుండి మళ్ళీ ఉగాది వరకు మనకు కుజుడు పరిపాలిస్తూ ఉంటాడనమాట. సంవత్సరం మొత్తం కూడా కుజుడికి అంకితం చేయబడుతుంది. కుజుడు ఏంటంటే కనుకనండి, ఏదైనా తప్పు చేసినా, ఏదైనా అప్పు చేసినా అది మన చేత మళ్ళీ మళ్ళీ చేయిస్తూ ఉంటాడు. కాబట్టి చేసే పనులు కానీ అలాగే చెయ్యవలసిన పనులు కానీ మనం ఆలోచించుకొని చెయ్యాలన్నమాట. అలా కనుక చేసినట్టు అయితే మన జీవితంలో ఉండే అంటే ఇబ్బందులు తొలగిపోతాయి. మనకు కుజుడి యొక్క అనుగ్రహం కలగటానికి కూడా ఏంటంటే ప్రతి మంగళవారం అండి ఎరుపు రంగులో ఉండే టమాటాలను కానీ యాపిల్ని కానీ ఏంటంటే దానం చేయాలి. అలాగే కాకుండా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం కుజుడు పాలిస్తాడు కాబట్టి మనం ఏంటంటే మంగళవారం పూట ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఎరుపు రంగులో ఉండే పదార్థాలను తినకపోవటమే మంచిది, మంగళవారం ఎరుపు రంగు దుస్తులను ధరించకపోవటమే మంచిదని మనకు జ్యోతిష నిపుణులు చెబుతున్నారన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే ఇబ్బందిని తొలగించుకోండి. అలాగే కాకుండా ఏంటంటే ఈ 5 రూపాయల బిళ్ళ పరిహారం కూడా మీకు చక్కగా అంటే అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది, చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా రాజయోగాన్ని అనుభవించండి. సంవత్సరంలో ఉండే ఇబ్బందిని తొలగించుకోండి, ఇబ్బంది లేకుండా చక్కగా ఉండేలాగా చూసుకోండి. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి, ఫలితం వస్తుంది. 5 రూపాయల బిల్లని హుండీలో వేయటం వల్ల దైవ అనుగ్రహం అనేది కలుగుతుంది. దేవుడి యొక్క అనుగ్రహంతో సంపూర్ణంగా మనం సుఖంగా సంతోషంగా ఉండటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథమే చెబుతుంది. కాబట్టి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారాలు చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరం ఉగాది రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేసి తీరాల్సిందే అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఎవరైతే నమ్మకంతో ఈ పరిహారం చేస్తారో వారికి 100% ఫలితం వస్తుందన్నమాట.